హరీష్ రావు గారు నిన్న నార్సింగ్ మండల కేంద్రంలో పర్యటన సందర్భంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంలో నర్సంపల్లి గ్రామానికి చెందిన నరసింహులు యాదగిరిలు మీరు ఎన్నికల సమయంలో వస్తున్నారు, మా దగ్గర ఇంకా డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు అని చెప్పి ప్రశ్నించిన పాపానికి పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు హింసించిన సందర్భం మనకు కనిపిస్తుంది. మేము ప్రభుత్వానికి ఒకే హెచ్చరిక చేస్తున్నాం. మీరు అంటే అడగడం నేరమా? రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ప్రశ్నించే ఒక హక్కు కల్పించింది రాజ్యాంగం. ఎక్కడైనా సమస్య ఉంటే ప్రశ్నించవచ్చు. నిన్నటి వీళ్ళు చెప్తున్న ప్రకారం, గ్రామస్తులు చెప్తున్న ప్రకారం వీళ్ళు నిన్న వీళ్ళు న్యూసెన్స్ కూడా ఏం చేయలేదు. మామూలుగా దూరంకి వెళ్ళి అడిగారు, వేదిక దగ్గర కూడా పోలేదు. దూరంకి వెళ్ళి అడిగిరు, మీరు ఎన్నికల టైంలో వస్తారు, మీరు మా డబుల్ బెడ్రూమ్లు సంగతి ఏంది, మా రోడ్ల సంగతిని అడిగిరు. అడగడమే వల్ల వాళ్ళకు పాపంగా మారింది. పోలీసులు తీసుకుని మేము పోలీసులు కూడా స్పష్టంగా చెప్తున్నాం, మీరు అధికార పార్టీకి తొత్తులు కాదు. పోలీసు యంత్రాంగం భారత రాజ్యాంగానికి పరిపాలన మీద ప్రమాణం చేసి మీరు ఉద్యోగం చేస్తారు కాబట్టి ప్రశ్నిస్తే మీరు పోలీసులు తీసుకుపోయి కొట్టడం అనేది నేరం. ఇది మీరు ఇటువంటి చర్యలకు పాల్పడద్దు. ఇటువంటి సంఘటనలు పాల్పడితే చూస్తూ ఊరుకోమని చెప్పి దళిత భోజన సంఘాల తరఫున ఇక్కడి పోలీసులకు, ఇక్కడి యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాం. ఇది ఎన్నికల టైము, ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఇన్నాళ్ళు మర్చిపోయి నియోజకవర్గాన్ని ఎన్నిసార్లు మంత్రి గారు ఈ నార్సింగ్ మండలంలో పర్యటించారు? రామలింగారెడ్డి గారు చనిపోక ముందు ఎన్నికల టైం వస్తుంది కాబట్టి మండలానికి ఒక ఎమ్మెల్యేను, మండలానికి ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క గ్రామానికి ఒక ఇన్ఛార్జి చేస్తే వాళ్ళు మొత్తం దుబ్బాక నియోజకవర్గాన్ని సిద్దిపేట మార్కు రాజకీయంతో వల్ల చేసేందుకు మంత్రి కుట్రబంతున్నాడు. మేము మంత్రికి చెప్తున్నాం, మీరు చేస్తే, మీరు ఏమైనా పనులు చేస్తే చేయండి, కానీ ప్రశ్నిస్తే మీరు పోలీస్ స్టేషన్ పట్టించడము ఇది పద్ధతి కాదు. ఇది ఇటువంటి సంఘటన జరిగితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. సిగ్గు ప్రశ్నిస్తే కేసులా. గొంతమ్మ కోరికలతో వాళ్ళు బహుజనుల ఓట్లను కొల్లగొట్టడానికి అనేకమైన హామీలు ఇస్తా ఉన్నారు. ఎవరైతే అధికారంలో ఉన్న పార్టీ ఆ తరఫున నిన్న ఈ గత 5 ఏళ్ల పాలనలో వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చలేదు. పోయిన 2018 ఎన్నికలో గెలిచినటువంటి వాళ్ళు ఆ హామీలు నెరవేర్చలేదు. ఇయ్యాల రామలింగారెడ్డి చనిపోయి ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యాన్ని చూసుకొని ఆగమేఘాల మీద ఈ శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. ఇది ఇయ్యాల ఆయన చనిపోకపోతే అది ఈ రోజు కూడా జరగకపోతుండే. ఇది గ్రహించిన మన బహుజన ప్రజలు ఏనన్నా ఎక్కడైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. నిన్న హరీష్ రావు ఏదైతే శంకుస్థాపన కోసం వచ్చిండో ఆ సందర్భంలో మన నరసింహులన్న, యాదగిరి అన్న ఇద్దరు మరి ఈ ఎన్నికలు వచ్చినప్పుడే మేము యాదికి వస్తాము, ఎన్నికలు వచ్చినప్పుడే అది ఇది చేస్తామని శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇంతవరకు రోడ్ వేస్తామని గత 5 ఏళ్ల కింద చెప్పింది, 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 2 ఏళ్లన్నర కూడా అయిపోయింది. ఇంకా కూడా మీరు మళ్ళా ఎన్నికలు వస్తేనే మాకు కనిపిస్తున్నారు అని అన్నందుకు కేసులు పెట్టి వాళ్ళని దోల్కపోయి స్టేషన్ లో 2 దెబ్బలు, బెల్ట్ తోటి 2 దెబ్బలు కొట్టినారు. ఇవాళ బహుజన ప్రజలుగా మేము అడుగుతా ఉన్నాం, మేము ఓట్లేసే బిచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నామా మీకు? మా జనాభా 93%, మా జనాభా 93%, మీరు 7% ఉన్నారు. మీరు 73 సంవత్సరాల నుంచి మా బహుజనులను, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఇది మేము ప్రజలందరూ గుర్తు చేసుకుంటున్నా ఉన్నారు. మీరు చేస్తున్న దుర్మార్గమైన పాలనను అందరూ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తున్నాం, మేమంతా ఐక్యత సాధిస్తున్నాము. మీరు చేసిన దుర్మార్గాలను తిప్పికొడతాం. మేము ఈ ఎన్నికలలో మేము బహుజన ఐక్యత సాధించి బహుజన రాజ్యాన్ని ఏర్పరచుకుంటాము. మేము ఇన్ని రోజులు మేము ఏదైతే మీరు ఇస్తున్న తాయిలాలకు అది ఆశపడ్డారో వాళ్ళు అవన్నీ వదులుకొని ఇలా స్వచ్ఛందంగా ఏకం కావడానికి సిద్ధమైతా ఉన్నారు. మేము మీకు ఇన్ని రోజులు మీరు మాకు ఇస్తున్నాం, మేము అవి ఇస్తున్నాం, మీ కులానికి ఇవి ఇస్తున్నాం, మీ కులానికి ఇవి ఇస్తున్నాం అని ఎట్లయితే చెప్పిరో మేము ఇస్తాం. మీ 7% ఉన్న జనాలకు మేము ఇవ్వడానికి, మేము రాజ్యాన్ని సాధించుకొని మీకు ఇవ్వడానికి వస్తా ఉన్నాము. ఆ విధంగా ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. రోడ్డు పోసింది కాదు, ఏం పోసింది కాదు. డబుల్ బెడ్రూమ్లు అన్నారు, జాబులు అన్నారు, ఇంకొక జాబ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ముగ్గురు పింఛన్లు అన్నారు, రోడ్డు పోస్తామన్నది, ఏది పోయలేదు. మళ్ళీ ఎందుకు వచ్చిర్రు, ఎలక్షన్లు ఉన్నాయని వచ్చిర్రు అని ఈ మాటని అన్నాను. నేను మా
కొడుకున్నాడు అలాగనే ఇక కానిస్టేబుల్ ఏమో మెడల మీద చేతులేసి నొక్కనే పోతుండు. గదే మాటకు ఏమి అనలే. పక్కున లెవెల్లో అనలే. మనోళ్ళు నర్సంపల్లి ఉన్నారు, నర్సంపల్లి వాళ్ళు ఉన్నారు, సత్య ఇట్లా ఉన్నారు, అందరు ఉన్నారు. ఊలద్దండి అదే మాటకు అలా తిట్టింది లేదు, చేసింది లేదు. ఇది కొట్టిరు, ఇక చేతుల మీద కొట్టిరు, ఆ చేతుల మీద. ఎందుకన్నావా? ఆ? ఎందుకు అడిగినావా? ఎందుకు అయినావు? అందరికి లేదు నీకెందుకో అంటుండు. ఎస్ఐ ఉండదా? ఎస్ఐ ఉండదా? కానిస్టేబుల్ కానిస్టేబుల్. కానిస్టేబుల్ ఏం పేరు ఐడియా ఉందా? లేదు సార్. ఇద్దరిని కొట్టిదా? ఇద్దరిని. ఏం పేరు? నీ పేరు? నర్సింగ్ సార్. కొట్టింది ఎస్ఐ.